క్షణార్థులందరికీ నేను మీ చంత్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన అంత బాగేనా. అగో పడిశం బట్టి ఇన్నొద్దులు మీ ముఖాలు చూడకపోతిని. వానలకు సర్దైతే ముదురుకొని పన్న పేలేవలేదు. ఇక ఎన్ని దినాలని ఇంట్లోనే ఉంటానని మిమ్మల్ని పలకరించి పోనీకే ఇట్లొచ్చిన. ఇక జల్దిన ఇలాంటి వార్తలు ఏమన్నాయో పురాగర్చుకుందాం పారి. ఇగో 2 అట్లా పోయొచ్చేటాళ్ళకు రాజకీయాలలో ఏదో ఒక ఇచ్చంద్రం అయితేనే ఉంటుంది. వాన్ మీన్కి వీడు వీని మీన్కి వాడు రాళ్ళు రువ్వుకునుడో మాటలు అనుకునుడు లేకపోతే దుమ్మెత్తి పోసుకుండో ఉండనే ఉంటుంది. లేకుంటే బోరు బోరు. ఈ రాజకీయ నాయకులు మన బతుకులను మంచిగా మారుస్తారో లేదో కానీ మననైతే మంచిగా టైంపాస్ చేస్తున్నారు. ఇగో మీకు ఎరుకేనా, కేటీఆర్ సార్ లేడు మన కేటీఆర్ సారు కానొస్తలేడట, తప్పిపోయిందట. ఉయ్యా ఇదెప్పుడు జరిగింది అని అనుకుంటున్నారులే మీరు. అబ్బా మీరైతే నేను చెప్తే కానీ తెలుసుకోరు. భలే మోపైర్రు పోండి నాకు. సరే ఈనూరి ముందైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు గానొస్తలేడట. ఈ మాట నేనంటున్నది కాదుల్లా, ఈ ముచ్చట గంభీరావుపేట పోలీస్ స్టేషన్లా బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేష్ కంప్లైంట్ ఇచ్చుడుతోటే నేను మీ చెవినేసిన ఈ వార్తని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు ఇంగిన్ని గ్రామాలు నిత్యం సమస్యలతోన సతమతమవుతున్నాయట. అయినా కానీ మన కేటీఆర్ సార్కు నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం ఉంటలేదట. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లను గాలికొదిలేసిండట. 3 మండలాలకు ప్రధాన రహదారైన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగు మీద హైలెవెల్ బ్రిడ్జిని కట్టాలని డిమాండ్ చేసిండు రమేష్. గతంలో ఇట్లనే నిర్మిస్త బ్రిడ్జి అని గొప్పలకు పోయి హైబత్ పట్టించిండట కానీ పని అయితే కాలేదట. అందుకనే ఈ రమేష్ గరం గరం అవుతున్నాడు కేటీఆర్ మీద. ఆయన వచ్చి నియోజకవర్గంలో మూలకు పడ్డ పనులన్నీ పూర్తి చేయాలనే ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండంట. బాగానే ఉన్నది కదరా ఆలోచన. ఇక మనం సుత మన పనులు కాకపోతే గిట్లనే కంప్లైంట్ ఇద్దాము, ఏమంటారు మీరు? అగో వాడొస్తాడు లడ్డు ముచ్చట తీస్తాడు, వీడొస్తాడు లడ్డు ముచ్చటనే తీస్తాడు. ఎవళ్ళను గదిలిచ్చినా లడ్డు లడ్డు లడ్డు. ఓయమ్మో ఈ లడ్డు కథ కంచికన్నడు పోతుందో ఏమో కానీ యాదగిరి గుట్టకైతే పోయింది. ఏం సమజైతలేదా? కంచేంది యాదగిరి గుట్టేందని లడ్డు ఓయుడేందని ఏంటివి ఇవన్నీ బిత్తర మాటలని మీరైతే పరేషాన్ కాకుర్రి. ఇనూరింతకేమైతుందో తిరుపతి లడ్డు కల్తీ నెయ్యితోనే చేస్తున్నారని చెప్పి తెలువంగానే రాజకీయాలు బగ్గుమన్నాయి. సంబంధం ఉన్నోడు లేనోడు అందరూ మైకులు అందుకున్నారు. కెమెరాల ముంగట మాట్లాడు శురువాయిచ్చిర్రు. ఇక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనికే మన అభినవచ్చే గదే మన కొత్త తరం లెనిను. చక్కగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ సారు ప్రాయశ్చిత్తానికి దీక్ష చేస్తున్నాడు. ఇక తోచిన దిక్కున తోచిన వాళ్ళందరూ లడ్డుల ఆవు కొవ్వు కలిసిందని చెప్పి ఆవు మూత్రం తాన్నే శుద్ధి చేసుకుంటున్నారు ఇండ్లను. సరేతి బగ్గనే ఉన్నది కథ కానీ ముచ్చటేందంటే తిరుమల కల్తీ లడ్డు కథ ఇప్పుడు యాదగిరిగుట్ట లడ్డుకు సంకటం అయింది. ఇగో మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుళ్ళ లడ్డు తయారీకి వాడేటి నెయ్యిని పరీక్షల కోసము అండ్లగిట్టేమన్నా కల్తీ ఉన్నదా ఏంది అని తెలుసుకునేటందుకే పట్నం ల్యాబ్కు పంపిర్రు. ఇక ఈ గుళ్ళ వాడే నెయ్యిని మదర్ డైరీ అనే కంపెనీలు సరఫరా చేస్తున్నారట. ఇక లడ్డు ఒక్కదానే కాకుండా పులిహోరను సుత పరీక్ష చేయాలని అనుకుంటున్నారట. సరేలే కానీ రాష్ట్రాలల్లో పల్లెల్లో పిల్లలకు పెట్టే బువ్వను సుత ఒకసారి చెక్కు చేపించి మంచి తిండి పెట్టమని ఎవరన్నా పురమాయిస్తే మంచిగుండు అని చాలా మంది అనుకుంటున్నారు బయట. అయినా మన ప్రభుత్వాలకు దేవుని మీద ఉన్న చిత్తము జనాల మీద ఎందుకుంటది? ఇగో జరంతాగా తిరుపతి లడ్డు ముచ్చట పక్కకి పెడితే జర చెప్పురి మీరెన్నడన్నా మీని మోటరు. అదే అబ్బా ఈ విమానం ఎక్కిర్రా? విమానంలో ఇచ్చే తిండి భలే ఉంటుందని మస్తు విన్నాం కదా మనం. ఇగో ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంకో పారి విమానం ఎక్కరు, ఎక్కుతే సుత అందులో తిండి తినరు. ఇనురైతే మీరే. స్కావిండేనియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానము ఓస్లో నుండి స్పెయిన్కు బయలుదేరిందట. ఇక అప్పుడు చూడాలి అందులో ఉన్నోళ్ళకి టేకాఫ్ తర్వాత ప్యాసింజర్లందరికీ ఇక తిన్నీకే ఇవో ఇస్తారు కదా. అట్లా ఒక ఆయనకి ఇచ్చిన బువ్వల బతికే ఉన్న ఎలుకొచ్చిందట. పాపం ఆకలిగొన్నోడేమో మంచిగా తిందామని దెబ్బ తెరిచేటాళ్ళకు శంగునెగిరిందట ఎలుకమ్మ.
ఇక ఎంబటే అందరు అప్రమత్తమై గోలగోల చేస్తే సిబ్బంది క్షమాపణ కోరి కోపెన్ హాగన్ లా అత్యవసర ల్యాండింగ్ చేసిరట విమానాన్ని. పాపం ఈ ముచ్చటైతే నెట్టింట్లా వైరల్ అవుతున్నది. అందుకనే కదా బయటి తిండి బంద్ పెట్టుండ్రని మన పెద్దోళ్ళు చెప్పేది.